వేదమును ఆచార్యులు, గురువులు, ఋషులు ఎంతగా పొగిడారు, ఇంకా మహాపురుషులు ఎవరెవరు వేదము యొక్క గొప్పతనము చెప్పారు అనేది ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. వేదం గొప్పది, దైవ గ్రంథము, దైవ రచన అని మన ఊరికే చెప్పుకుంటూ ఉంటాము. కానీ ఎవరికి నమ్మకం కలగకపోవచ్చు. ఎందుకంటే గ్రంథము చూసి చదివితే వాళ్ళందరూ ఒప్పుకొని అటువంటి గొప్ప వేద జ్ఞానాన్ని ఇడిచిపెట్టి మనం ఎందుకు ఇలా బ్రతుకుతున్నాము అని అర్థమవుతుంది. మొదట ఆచార్యుల, మహాపురుషుల ప్రమాణములు, వాళ్ళు చెప్పినటువంటి మాటలు మీకు వినిపించడం జరుగుతుంది. ప్రజ్ఞావంతులైన విద్వాంసులు వేదముల ద్వారా ధర్మమును ఎరిగి అస్థిరత్వమును వదులుకొని స్థిరత్వమును పొందెదరు అని చెప్పేటి గౌతమ బుద్ధుడు అనేవాడు అన్నాడు. అంటే గౌతమ బుద్ధుడు అంటే బహుశా మనకు అనుకుండే బుద్ధుడే ఉండవచ్చు. కాకపోతే ఆయనకు వేదము తెలియదు, ఆ భాష రాదు. అయినా కూడా ఆయన బుద్ధుని ఆ వేదాలను ఒప్పుకున్నాడు. శృతిహిరివార్ణం శృతిరన్వగచ్చత్. స్మృతి గ్రంథములు వేద గ్రంథములను అనుసరించును. స్మృతి గ్రంథములు అంటే మహాపురుషులు చెప్పినటువంటి రాసినటువంటి గ్రంథాలు. స్మృతి అంటే, శృతి అంటే వేదము, అంటే భగవంతుడు రచించినటువంటివి అని కాళిదాసు రఘువంశము అనే కావ్యములో ఆయన చెప్పాడు. వేదము భగవంతుని రచన అని మహాకవి కాళిదాసు. అనేక విద్యల ఉత్పత్తి స్థానము దీపములతో సమానముగా అర్థముల ప్రకాశింపజేవినవియు సర్వజ్ఞునితో సమానమైనవి అగును. ఋగ్వేదాది శాస్త్రముల ఉత్పాదకుడు పరమాత్మయ్య ఉన్నాడు. ఇట్టి సర్వజ్ఞ గుణములచే సమన్వితమైన ఋగ్వేదాది శాస్త్రముల ఉత్పత్తి సర్వజ్ఞుడైన పరమేశ్వరునిచే తప్ప మరొకనిచే సంభవము కాదు అని కబీర్ దాసు అన్నాడు. అంటే ఆయన కూడా భక్తుడే. వీళ్ళందరికీ వేద జ్ఞానము పాపం తెలియదు. ఆ కాలంలో వాళ్లకు చెప్పే పండితులు లేరు. వేద కథేబు కహకు అని ఝూటా ఝూటా జోన విచారే శ్రవణ దిశా దశ వేద బఖాని మారుత శ్వాస నిగమ నిజబాని అని గోస్వామి తులసీదాస్ అన్నాడు తన భాషలో. అంటే ఆయనకు వేద జ్ఞానం తెలియదు, అయినా కూడా వేదాలు అంత గొప్పవి అని తెలుసుకున్నారు. చెప్పేవాళ్ళు వీళ్ళకి అందక ఏదో వారి వారి మార్గాల్లో పోయారు. సామవేద దిగ్జుర అధర్వణ బ్రహ్మముఖ మాయి ఇహై త్రైగుణ రా తాప్తి కీమత్ చిత్ కహన పైకి బోలే ఇదా గురునానక్ దేవు అనేటువంటి ఆయన పంజాబ్ మతస్థుడు, ఆయన సిక్కు మతస్థుడు. ఆయన కూడా ఒప్పుకున్నాడు వేదాలు ఇంత గొప్పవి అని. వాళ్ళకందరికీ అందలే, మనకు అందినాయి, మనం నిర్లక్ష్యం చేస్తున్నాము. వేద జ్ఞానం మన కాలం వచ్చేలకు అందింది, కానీ దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం, వదిలేసుకుంటున్నాం. హరి అబ్జాహో వేదు పాపున్న జవారి జివాబిరియా ఓంకార్ ఉత్పత్తి చార్ వేద చార్కి కానీ గురు అర్జున్ గురు గ్రంథ సాహెబ్ గ్రంథములో రాసినాడు. ఇతర సమస్త గ్రంథముల కంటే అతి ప్రాచీన కాలముననే పరమాత్ముడు తన దివ్య జ్ఞానమైన ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వ వేదము అను 4 గ్రంథములను బ్రహ్మ మొదలు ఋషుల ద్వారా హిందువులకు ప్రసాదించి ఉండెనని నిరంతర క్రమబద్ధమైన అన్వేషణ పిమ్మట నేనీ అంతిమ నిర్ణయానికి వచ్చి తిని అని ఔరంగజేబు సోదరుడు దారాసికోహాస్ అన్నాడు. అంటే ఆయన మతము వేరే అయినా కూడా, సాయిబు అయినా కూడా వేదాలను మాత్రం మెచ్చుకోకుండా ఉండలేదు.
ఎందుకంటే ఇందులో అంత గొప్పతనం ఉంది. బ్రహ్మానంతమనాది విశ్వకృతజం సత్యం పరం శాశ్వతం విద్యాయస్య సనాతన నిగమ భృతు వైధర్మ విధ్వంసిని వేదాభ్యా విమలా హేతాహి జగతే నృభ్య సుభాగ్యప్రద తన్నత్వా నిగమార్జ భాష్యమతిన భాష్యంతు తంతన్యతే. ఋగ్వేదాది భాష్య భూమికలో మహర్షి దయానందుల వారు చెప్పారు, ఎవరు బ్రహ్మ అనంతాది విశేషణములతో యుక్తుడో, అనంతమైనటువంటి అంతము లేనటువంటి గొప్ప గుణములు కలవాడు ఉన్నాడో, ఎవని వేదము సనాతనమో అట్టి పరమాత్మను అత్యంత శ్రద్ధాభక్తులతో నమస్కరించి ఈ వేదాభ్యాసమునర్ప ప్రారంభించుతున్నాను అన్నాడు. అంటే అంతటి గొప్పగా ఆయన తెలుసుకొని దాన్ని అంతటి గొప్పగా ఉండేటువంటి జ్ఞానాన్ని మాత్రమే నేను ఈ విధంగా ప్రచారం చేయడానికి వ్రాస్తున్నాను, సమర్పిస్తున్నాను, నమస్కరించుతున్నాను అన్నాడు. ఇంకా ఋగ్వేదాది భాష్య భూమిక వేదోత్పత్తి విషయం. తండ్రి తన సంతానముపై సదా దయగలిగి ఉండునట్లే పరమేశ్వరుడు మిక్కిలి కృపగలిగి సకల మనుష్యుల కళ్యాణార్థము వేదమును ఉపదేశించినాడు. ఇది కూడా చెప్పాడు, తండ్రి తన కొడుకులకు నా ఆస్తి ఎంత ఇస్తానో ఎంత ఇవ్వాలో అని సంపాదించి ఇచ్చినట్లు పరమేశ్వరుడు తన బిడ్డలకు ఈ అనంతమైన జ్ఞానరాశిని పంచాడు. ఎందుకు? వాళ్ళ యొక్క కళ్యాణకరం కోసం, శుభప్రదంగా జీవించాల లోకము, ఈ విధంగా బ్రతకండి నాయనా అని. కేవలము వేదమే అనాది అనంతము మరియు ఈశ్వరీయ వాక్కు అయ్యున్నది. దీని నుండియే వివిధ భాషలు ఉత్పన్నములైనవి. అన్ని భాషలు మాట్లాడు వారికి ఈశ్వరీయ సందేశం ఒక్కటే కలదు. అన్ని భాషలు మాట్లాడు వారందరూ కూడా ఈశ్వరీయమైనటువంటి ఈ వేదాల్లో నుంచే పదాలు తీసుకొని తర్వాత కాలక్రమేణా మారిపోయాయి. వాళ్ళ శబ్దాలన్నీ మారిపోయి వేరే భాషలుగా రూపొందాయి. జైనాచార్యకు ముందు చెప్పినటువంటి ఈ విషయం ఇది. తరువాత వేదములు జ్ఞానముతో నిండిన పుస్తకము. ఇది ప్రకృతి ధర్మము, ప్రార్థన, సదాచారము మొదలగు విషయములు సమ్మిళితమై ఉన్నవి. వేదమునకు అర్థము జ్ఞానము. వేదము అంటే అర్థం ఏందో కాదు, జ్ఞానం. జ్ఞానం అంటే ఏమిటి? ఉన్నది ఉన్నట్టు తెలుసుకోవడమే జ్ఞానం. జ్ఞానం అంటే ఏదో పైన గొప్పని ఎత్తున పెట్టుకునే బండ కాదు. తెలుసుకోండిరా అని చెప్పేసి భగవంతుడు ఇచ్చాడు. వాస్తవమున వేదము జ్ఞాన విజ్ఞాన ప్రారంభమై శోతస్సై ఉన్నది అని దీన్ని శ్రీ దాదాచన్ చెప్పాడు. వాళ్ళ పుస్తకాలు కూడా కింద రాశారు. ఆ పుస్తకంలో ఈ విధంగా ఉన్నాయని. నేను పాఠకులకు నిర్భయుడనై స్మరింపజేయునది ఏమనా, వేదములిప్పటికీ ఎవరికీ తెలియని ఎన్నో నిగూఢ విషయములు కలిగి ఉన్నవి. అవి సాహిత్యమును ధనమునకు అక్షయ గనులై ఉన్నవి. అందలి కొన్ని అంశములు మాత్రమే బహిర్గతమై మిగతా భాగములు ఇంకను అజ్ఞాతముగానే ఉన్నవి. అంటే ప్రచారాలు జరగలేదు. వేదాలైతే ఉన్నాయి, వాటికి భాష్యాలు ఈ మధ్యన కొద్దో గొప్ప రాశారు కొంతమంది. ఇంకా సామాన్య మానవులు వాటిని స్వీకరించలేదు. ఎందుకంటే ఇంత ఊరు ఉంది కానీ ఇన్ని వేల మంది ఉన్నా ఇక్కడికే మంది వచ్చారు, ఇక వాళ్ళకి ఎట్లా అందుతుంది అని శ్రీ నారాయణరావు పావగి అనే ఆయన తన గ్రంథంలో రాసుకున్నాడు. వేదము ధార్మిక సత్యములతో పాటు వైజ్ఞానిక సత్యములను కూడా కలిగి ఉన్నదను దయానందుల ధారణ ఎంత మాత్రమును అతిశయోక్తి కాదు. ఈ విషయమున నా విశ్వాసమును మరికొంత చేర్చి చెప్పునది ఏమనగా, వేదములో ఇంకనూ ఆధునిక ప్రపంచము ఎరుగని సత్యములెన్నియో కలవు. ఈనాడు ఉండబడినటువంటి ఆధునిక ప్రపంచములో ఎరుగని సత్యాలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళు కనిపెట్టలేని సైన్స్ విషయాలు ఎన్నో ఉన్నాయి. ఇంకా వాళ్ళు తెలుసుకోలేదు, వేదం జోలికి రాలేదు. కారణం వాళ్ళకు వేద భాష రాదు, నేర్చుకోవాలని లేదు.
కేవలం ఇంగ్లీషు అవే నేర్చుకొని వాటిలోనే వాళ్ళ చేతైన కాడికి ప్రయోగాలు చేసుకుంటూ ఇష్టం వచ్చేట్టు నానాక ఔషధాలు అవి ఇవి కనిపెట్టి కింద మీద పడుతూ తిప్పలు పడుతూ చస్తున్నారు తప్ప వేదాన్ని గిన ఆశ్రయించితే ఒకేసారి తయారు చేసినటువంటి ఆ పరికరము ఏదైనా ఇంకా రిఫెక్ట్ రాకూడదు. అంతటి గొప్ప శాస్త్రము సైన్సు వేదం అంటే ఏందో కాదు. జగత్తును అర్థం చేసుకొనగోర వారు ప్రస్తుత త్రయమును ముఖ్యముగా గుర్తించవలెను. త్రయము అనగా మూడు అంటే ఏమిటంటే దైవము, ప్రకృతి, ఆత్మ. ఈ మూడు వేదము దైవమును మరువక మనకు ఎరుక మనకు ఎరుక అని చెబుతున్నదన్నమాట వేదం. మనం తెలుసుకోండి, మూడు తెలుసుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా. లోకంలో ఉండేది ప్రకృతి ఒకటి, ఆత్మ ఒకటి, దైవము ఒకటి. ఇవి మాత్రమే. మిగతా మనుషులంతా ఉండేటోళ్ళు రాముడు కానీ, కృష్ణుడు కానీ, బుద్ధుడు కానీ, బౌద్ధుడు కానీ, ఇంకొకడు వీళ్ళందరూ ఒకప్పుడు పుట్టిపోయారు. ఎల్లకాలం ఉండేవాళ్ళు కాదు. వాళ్ళను మనము దేవుడు సృష్టికర్త అనుకుంటున్నాం. కానీ అది తప్పు. వాళ్ళు మనలాగే పుట్టారు. కాకపోతే వేద జ్ఞానం వల్ల గొప్ప భక్తులుగా, జ్ఞానులుగా తయారయ్యి గొప్ప గొప్ప పనులు సాధించుకున్నారు. ఈ విధంగా దైవములకు గల సంబంధము నిరూపించుచున్నదని దయానందులు విశ్వసించి ఉద్ఘోషించి ఉన్నప్పుడు వేదము బ్రహ్మవాక్కు అని వారు ఉపదేశించుటలో విపరీతమేమీ కానరాదు. వేదము దైవవాక్కు అని చెప్పాడు. దైవము చెప్పిన మాటలు ఇవి. నమ్మని వాళ్ళ కర్మ, వాళ్ళ ఇష్టం పోని. విషయములు సమగ్రముగా నిర్దుష్టముగా వేదము వ్యక్తపరచుచున్నదని తరచు దయానందులకు అది ఏకైక అసాధారణ ప్రమాణమే. అంతటి గొప్ప ఋషి ఆ యొక్క దైవాన్ని, ఈ వేదాన్ని అంత గురిగా నమ్మి విశ్వసించి ఆయన జీవితమును పెళ్ళి పెటాకులు లేకుండా కేవలం జ్ఞాన ప్రచారానికి, వేద ప్రచారానికి దారబోశాడు. కొన్ని ప్రత్యేక నాస్తిక మతములు తప్ప భారతదేశమున విభిన్న కాలములలో వికసించిన అన్ని మతములు వేదములను సర్వోన్నతములైన ప్రామాణిక గ్రంథములుగా అంగీకరించుచున్నవి. అన్ని మతములు కొందరు విరుద్ధంగా ఉండే వాళ్ళ మతాలలో ఒప్పుకోలేదు, కానీ మామూలుగా మతాలలో ఉండే వాళ్ళందరూ కూడా వేదాలను ఒప్పుకున్నారు. అందుకే ఈనాడు అడుగుతూ ఉంటే వాటికి సమాధానాలు కూడా చెప్పలేకున్నారు ఈ మతాల వాళ్ళు. ప్రజలను మోసం చేసి వాళ్ళ మతంలోకి తీసుకోవడమే తప్ప వీటిలో ఉండే మతాలకు అర్థాలు చెప్పే సామర్థ్యం కూడా లేదు వాళ్ళకి. అంతేకాదు 4 వేద సంహితలు ప్రాచీన కాలం నుండి గొప్ప ధార్మిక గ్రంథములుగా గుర్తించబడినవి. డాక్టర్ అవినాష్ చంద్రబోస్ అనే ఆయన తన పుస్తకంలో రాసుకున్నాడు. వేద సంహితలు అనగా వేద మంత్రాలు ఎల్లప్పటికీ సత్యములు. అవి భూత భవిష్యత్ వర్తమాన కాలములందు సంయుక్తములై ఉండునట్లే ఆధునిక కాలమున కూడా ఉపయుక్తములై ఉన్నవి. శ్రీ సుధామ ప్రసాద్ ఇవి చెప్పినటువంటి వారు. ఋగ్వేదపు అంతిమ సూక్తులు విశ్వమానవుల ఐక్యతకు శంఖానాదములు. ఋగ్వేదములో ఉండేటువంటి లాస్టుల సూక్తాలు, మంత్రాలు అందరి యొక్క విశ్వమానవులకు శంఖారావాలు పిలుపునిచ్చి చెబుతున్నాయట. సార్వభౌమికము అంతర్జాతీయ ప్రణాళికలను చర్చించు నేటి సమయమున అవి యావత్ ప్రపంచము సమక్షమున ఒక మహత్తర ప్రతిపాదన అయి ఉన్నది. ఈడెవడో మోతీలాల్ దాస్ అన్నాడు. మరి నెహ్రూ నాయనగాడో లేకపోతే ఇంకా ఎవడన్నాడు? అది మార్పు వచ్చిందే జరుపు ఉంటే నాకు ఎంత కాకుంటే వేదములందలి అనేక భాగములను అధ్యయనము చేయుట వలన భారతదేశమున జరుపబడిన దీర్ఘ వైజ్ఞానిక అన్వేషములు నేటి అగ్రగణ్య అమెరికా, యూరప్ దేశములు కూడా
ఇంతవరకు అంతటి గంభీరాన్వేషణములు చేయుటకు అర్హతలు కాలేదని తెలియచున్నది. వాళ్ళు అంతటి ఆ అన్వేషణ చేయడానికి, వేదాలు పరిశోధన చేయడానికి కూడా వాళ్లకు అంత కెపాసిటీ, ఆ విద్య లేదన్నమాట. ఒకవేళ భారతదేశము ఆధునిక సభ్యత యొక్క ప్రమాదము నుండి రక్షింపబడవలెనన్నను, రాజకీయములో పతనావస్థ నుండి ప్రగతిని సాధించవలెనన్నను, భారతదేశము వేదముల నుండి వెలసిన ఆధ్యాత్మిక సిద్ధాంతములను తప్పగా అనుసరించవలసి ఉన్నది. భారతదేశం అభివృద్ధి పొందాలంటే, ఇతర దేశాలను మనము గెలిచేటువంటి గొప్ప వాళ్ళము కావాలంటే, అటువంటి వాటి అన్నిటికీ కూడా వేదము తప్ప మరొకటి లేదు. వేదములను అభ్యసించినప్పుడే భారతదేశమును మొదట విశ్వగురువుగా వెలసింది. ఈనాడు కూడా మళ్ళీ గురుస్థానం పొందుతుంది వేదాలను ఆచరిస్తే. అందుకే నిరంతరము ఎవరి శాయశక్తుల వాళ్ళు తెలుసుకున్న వాళ్ళు మాత్రం వేదాల గురించి ఇంత గట్టిగా మేము సొంతముగా ఏదో మా ఇంటికాడ పనులు వదులుకొని ఎంతో కొంత ధనము అదో ఇదో సాధన ఖర్చు పెట్టి త్యాగం చేస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా అటువంటి భావాన్ని నేర్చుకొని భగవంతుని ఆశ్రయించండి. ఇది సర్ చందావార్కర్ అనే ఆయన తన గ్రంథంలో రాసుకున్నాడు. వేదము అనాది అనంతము ఈశ్వరీయ జ్ఞానము అయి ఉన్నది. వేదం ఎప్పుడునూ రాయబడి ఉండలేదు, ఉత్పత్తి చేయబడలేదు. అది అనాది కాలము నుండి విరాజిల్లుచున్నది. సృష్టి అనాది అనంతమునై ఉన్నట్లే ఈశ్వరీయ జ్ఞానము కూడా అనాది అనంతమునై ఉన్నది. వేదమునకు అర్థము ఈశ్వరీయ జ్ఞానరాశి. విద్ ధాతువు అర్థము తెలుసుకొనుట అని అర్థం. విద్ అంటే ధాతువు, దానికి అర్థం తెలుసుకొనుట అని స్వామి వివేకానంద భారతమే వివేకానంద్ అని అందులో ఆ పుస్తకంలో ఆయన రాసుకున్నాడు. వివేకానందుడు మనకు లోకములో వాడుకలో ఉన్నాడు. ఆయన హిందూ మతం గురించి ఎన్నో ప్రచారాలు చేశాడు విదేశాల్లో కూడా. అటువంటి ఆయన కూడా వేదాల గురించి పొగిడాడు. వేదముల ప్రామాణికత మానవులపై ఆధారపడినది కాదు, అవి సనాతనములు, ఈశ్వర జ్ఞానమయములు అగుటచే స్వయం ప్రామాణికములు. అవి ఎన్నడూ రచింపబడలేదు, ఎవ్వడనూ సృష్టింపబడలేదు. అవి కలకాలము నుండియే ఉన్నవి. సృష్టి ఎట్లు అపారము, శాశ్వతము, ఆద్యంతరహితము, అట్లే ఈశ్వర జ్ఞానము కూడా ఆద్యంతరహితము అన్నాడు వివేకానందుడు. అటువంటి గొప్పవాడు కూడా మెచ్చుకున్నారు. మనకెందుకయ్యా ఒళ్ళు నొప్పి? వేదములు ఇవి గొప్పవి, భగవంతుడు ఎవరు రాశాడు, ఎవరు చూసినాడు, ఇట్లా మాట్లాడతారు. ఇవన్నీ బుద్ధి లేని కూతలు. గొప్పవాళ్ళంతా పనికిమాలోలా. మన దేశంలో గీత ఉపనిషత్తులు చదువువారుక యొక్క ప్యాసనగా మారినది. వాళ్ళందరికీ వీళ్ళు ఏదో చదువుతూ ఉంటే ఎన్ని చదువు వాడుక యొక్క ప్యాసనగా, అంటే వాళ్ళు చదివేది వీళ్ళకు లభించలే, అర్థము కాలే, అందులోకి పోరు, అడగరు. కానీ లోకులు ఉపనిషత్తులు వేదముల అంశము మాత్రమే అన్న విషయమును మరచిపోవచ్చున్నారు. అంటే మిగతా లోకులంతా ఇది అందరూ వేదములో విషయాలని మర్చిపోయినారులే, ఆల్రెడీ ఎక్కడ లేవులేంగా. వేదాధ్యయనము లేకుండా భారతీయ సంస్కృతి యొక్క పునరుద్ధరణ కానీ, అంటే వేదాధ్యయనము చదవకుండా వేద మార్గంలో జీవించకుండా ఉంటే భారతీయ సంస్కృతి ఉద్ధరించడానికి కానీ, ఉన్నది ఉన్నట్లు తెలుసుకోవడానికి కానీ సంభవము కాదనుట నిశ్చితమైన విషయము. వేద విద్వాంసుడు మాజీ రాజస్థాన్ గవర్నర్ డాక్టర్ సంపూర్ణానంద్ తన ఒక గ్రంథములో గీతా సమ్మేళనం అటువంటి దాంట్లో రాసుకున్నాడు. ఇప్పుడు నేను పరమాత్మ హచ వైదిక ఋతు మహత్ అనగా చందోబద్ధముతో జతపరిచినవి మానవులకు ప్రసాదించిన ప్రపంచములోకెల్లా సర్వోత్తమ సారభూతమైన వేదముల విషయమును చెప్పబోచున్నాను అతను ప్రచారం చేసేటప్పుడు ఈ విధంగా ముందు చెప్పారన్నమాట. ఈ మాటలు ఆయన పేరు ఏమిటంటే శ్రీ జరదుస్తు, పారసీ మతస్థుడు, మన మతం వాడు కాదు. అందులో జ్ఞానం ఉన్నటువంటి ఇతర మతస్థులు కూడా తెలుసుకున్నారు.
వీటిలో ఉన్నటువంటి జ్ఞానం ఎంత గొప్పది అని. ఓ పవిత్ర భూమి, నీవు అన్ని విధముల సన్మాన యోగ్యమై ఉన్నావు. ఏలన నీలో పరమాత్మ తన యొక్క సత్యజ్ఞానమును ప్రకాశపరచినాడు. ఈ 4 పవిత్ర గ్రంథములు వేదములు మా మనోనేత్రముల యందు ఎంతయో పవిత్ర ప్రకాశమును ప్రసాదించి ఉన్నవి. ఈ ప్రకారము ఉషకాలపు రమణీయమైన ప్రశాంత తేజస్సును పోలియున్నవి. అంత కాంతివంతమైనవి, అంత జ్ఞానవంతమైనవి అని వాటిని పొగిడారన్నమాట. భారతదేశంలో పరమాత్మ 4 వేదములను ఋషుల ఆత్మలయందు ప్రకాశింపజేసినాడు. సామ యజుర్వేదములు ఈశ్వరుడు ఉపదేశించినట్టి మహత్తర ధనములు. ఓ నా సోదరులారా, వీటిని ఆచరించుడు. ఏలన ఇవి మనకు మోక్ష మార్గమును చూపును. 4 వేదములలోని మిగతా 2 ఋగ్గు యజుర్వేద అథర్వవేద సామవేదములు విశ్వమానవ సౌహార్దృత్వమును ప్రబోధించుచున్నవి అని అరబ్బీ కవి స్థితికాల్ శ్రీలాని స్థితికాల్ అని ఆయన తన గ్రంథములో రాసుకున్నాడు. మేము ఖచ్చితముగా నిర్ణయించినదేమనగా భారతదేశములో ధార్మిక చింతన యొక్క ఉన్నతి జరగలేదు. అది జరగకపోయి ఉన్నతి పతనం మార్గమున పోతున్నారు. మహోన్నతములైన సిద్ధాంతములు ఈశ్వరీయ జ్ఞానమగు వేదము యొక్క పరిణామమే. ఆ వేదమును ఎప్పుడు కోల్పోయినారో అప్పుడు పతనావస్థకు పోతున్నారు అని ఆయన రాశాడు. ఒక ఫాదర్ ఫిలిప్, ఆయన కూడా వేదాలను ఒప్పుకున్నాడు. అయితే ఎందుకు ఇట్లా పతనం అవుతుందంటే అందరూ స్వీకరించాలి ఆ వేదాలను, దాన్ని తెలుసుకోవడంలే, ఆచరించడంలే. కేవలము వేదములే మానవ ప్రగతికి మరియు సర్వతోముఖాభివృద్ధికి గాను దివ్య దీపస్తంభము రూపములో మార్గమును చూపుచున్నవి అని హిస్టారికల్ రీసెర్చ్ చేసి తెలుసుకున్నాడు. ఆయన పేరు హిరెన్ అని ఏదో రాశాడు, ఇంగ్లీషులో రాశారు. అరిస్టాటిలా హిస్టారికల్ రీసెర్చ్ అన్నాడు. హిరన్ ఉన్నది, అరిస్టాటిల్ అని రాయలే. వేదము శాశ్వతమైన ఈశ్వరీయ జ్ఞానం. ఇందలి జ్ఞానమే మన పూర్వులకు ప్రత్యక్షమైనది. మన పూర్వులకు, ఋషులకు, రాజులకు, చక్రవర్తులకు, గొప్ప వాళ్ళందరికీ కూడా ఇది ప్రత్యక్షమైనటువంటి జ్ఞానం. ఈశ్వరీయ జ్ఞానమని చెప్పబడు గ్రంథములలోకెల్లా వేదమే సృష్టి ఉత్పత్తి ఆది విషయములలో ఆధునిక వైజ్ఞానిక సిద్ధాంతములకు అనుగుణముగానున్నదని ఘోషించుచున్నది అని ఎం లూయిస్ జైకాలయట్ ఫ్రెంచ్ తత్వవేత్త, ఆయన కూడా మన మతం కాదు, వేదాలను ఇంతగా మెచ్చుకున్నారు. మన వాళ్ళకెందుకో బుద్ధి లేక చస్తున్నారు. ఇది గొప్ప వేద జ్ఞానం. భారతదేశము ప్రకాశింపజేసిన పవిత్ర భూమి. ఇట్టి వేదములు కేవలము ధార్మిక విషయముల తోడనే కాకుండా విజ్ఞానపు రుజువు చేసిన సత్యములతో కూడా పరిపూర్ణములై ఉన్నవి. విద్యుత్తు, రేడియన్, ఎలక్ట్రాన్, విమానము మొదలగు వాటి అన్నిటితోనూ వైదిక ఋషులకు సుపరిచితులై ఉండిరని తెలియచున్నది. ఈమె శ్రీమతి వీలర్ విలక్స్, అమెరికా. అటువంటి ఆమె కూడా ఈ ఒక సాధనాలన్నీ కనిపెట్టినటువంటివి అన్నీ కూడా వేదాల్లోంచి వచ్చాయి. ఆ వేదాలను పరిశోధన చేసి ఇక్కడ ఋషులు రాసి తయారు చేసి వాళ్ళ ఆ యొక్క యంత్రాలన్నీ కూడా తెలుసును అని ఆమె ఒప్పుకున్నాడు. ఇంత గొప్ప సైన్స్ ఎక్కడి నుండి వచ్చిందంటే వేదాల్లో నుంచి. ఈనాడు మనం ఒకడు ఏదో కనిపెట్టాలంటే ఆ బొంగు వాడే పెద్దవాడు, మన వాళ్ళకేమీ రాదు, మన దేశాన్ని హీనంగా చూడడము, మన దేశాన్ని జ్ఞానం లేకుండా మాట్లాడడము, వాళ్ళు చెప్పిందే వేదం. ఈనాడు కూడా ఈ తిను ఇట్లా బతుకు అంటే వాళ్ళు చెప్పిందే టీలు తాగడం, కాఫీలు తాగడం, వాళ్ళు చెప్పిన మాంసాలు, వాళ్ళు చెప్పిన సారాయిలు తాగడం, బతికి సావడం, ఇట్లా నేర్చుకుంటారు తప్ప ఎంత గొప్పవాళ్ళు మన ఋషులు, వాళ్ళు చెప్పింది మనం వినాలని జ్ఞానం లేకుండా జీవిస్తున్నారు. నూతన విజ్ఞానమును అన్వేషించదమని ఆశించలేము. కొత్త విజ్ఞానము
ఎతకోకపోతే పోతిమి మరియు ఆశించము కూడా. వేదములో బీజ రూపములోనున్న సూత్రములే విద్వాంసులలో విజ్ఞానవేత్తలలో ప్రభావమును కలిగించినవి. ఇది పూర్వము పాతకాలంలో విజ్ఞానమే. ఈ వేదాలన్నీ కూడా కొత్తవి నేర్చుకోవాల్సిన పని లేదు, ఉన్నవి నేర్చుకుంటే చాలు అని చెప్పడం జరిగింది. వాస్తవముగా వేదము సర్వశక్తిమంతుడు, అనంతుడు, అనాది, శాశ్వతుడు, స్వయం సిద్ధుడు, ప్రకాశమయుడు మరియు సృష్టికి అధిపతి అయినట్టి పరమేశ్వరుడు ఒక్క ధ్యేయమును సిద్ధాంతమును ప్రబోధించి మనలా విశ్వసింపజేయమన్నది. మనల్ని మానవులందరినీ కూడా నమ్మండి, ఒకటే ధ్యేయము, ఒకటే పూజ, ఒకటే దేవుడు తెలుసుకోండి, పేర్లు అనేకం కానీ సృష్టికర్త అధిపతి ఒకటే అని చెబుతున్నది. సమస్త విద్యలకు నిధియగు పరమేశ్వరునకు నేను నమస్కరించుచున్నాను. అతని నిశ్వాసముల నుండి ఏ వేదములు వెలసినవి. ఏం చెప్పాడు చూడండి ఇక్కడ, అతడు శ్వాస వదిలితే వేద జ్ఞానం వచ్చిందట. అంటే ఈ వేద జ్ఞానం అంతా పరమేశ్వరుని శ్వాస అని చెబుతున్నాడు. మరియు వేదములలో అతడు సమస్త జగద్రచన గావించినాడు అని శ్రీ మాధవాచార్యులు చెప్పాడు. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం అని భగవద్గీతలో కర్మము వేదము నుండి ఉత్పన్నమైనది. మనము చేయవలసిన పని వేదము నుండి చెప్పబడినది. వేదము అవినాశి అయిన పరమాత్మ నుండి ఉత్పన్నమైనదని తెలుసుకొనుము. వేదమును అధ్యయనము చేయువారు సదా ఒక విషయమును దృష్టియందు ఉంచుకొనవలను. అదేమన వేదములు ఋషుల దర్శనములని, వారిని ఋషులు అంతరంగమున సాక్షాత్కరించినారని, వాటిలో ఉండే అర్థాలన్నీ కూడా, మంత్రాలకు అర్థాలన్నీ కూడా అంతరంగములో తెలుసుకొని వాటిని ఉపనిషత్తుల రూపంలో, బ్రాహ్మణములు దర్శనాల రూపంలో ప్రజలకు తెలుసుకోవాలని రాసి పెట్టారు. అందరూ సామాన్య ప్రజలు ఆ భాష నేర్చుకొని తెలుసుకోలేరు కదా అని వారిని ఋషులు అంతరంగమున సాక్షాత్కరించారని తెలియవారు. అందుకే నిరుక్తము వేదమంత్రములను ఆధ్యాత్మ పరముగా అర్థము చేయుటకు నిర్దేశించినది. వేదములలో బ్రహ్మ విద్య, ఆధ్యాత్మ విద్యల దర్శనము చాలా చోట్ల అగుపించును. వాస్తవమున అదియే ప్రప్రథమ ముఖ్య దర్శన శాస్త్రము అని జయదేవ శర్మ అనే ఆయన రాశాడు. ఈ విధంగా మార్క్స్ ముల్లరు కూడా వేదాలను పొగిడాడు. ఆయనకు మన యొక్క వేద భాష పూర్తిగా తెలియదు, ఎన్నో తప్పుడు అర్థాలు రాసింటే ఏదో కొంత వాళ్ళ దేశములో తెలియక, జ్ఞానం లేక ఆయనే గొప్పవాడు, వేదాలకు భాష్యం రాసినవాడు అని అనుకున్నాడు. కానీ ఆ విషయాలు పాఠక లోకానికి చేర్చి వేదాలకు భాష్యం రాసింది ఎవరయ్యా అంటే మార్క్స్ ముల్లర్ అంటేనే వీరికి మార్కులు వేస్తారు. లేకపోతే దయానందుడు అంటే మార్కులు వేయరు. ఎందుకంటే వాళ్ళ యొక్క ఇంగ్లీష్ సాంప్రదాయం ఆ రకంగా తయారైంది. వాడికి భాష రాదు, తెలియదు. దయానందుడే తిరిగి లెటర్ రాసి నీకు ఏ భాష చూసి యాడ్ తెచ్చి పెట్టావు, ఈ భాష ఎట్లా రాసినావు అన్నాడు. మరి ఎంత గొప్పవాడు దయానందుడు, తన ఆత్మలో దర్శన చేసుకొని వీటికి అర్థాలన్నీ రాశాడు. వేదము ప్రపంచ గ్రంథములలోకెల్లా అతి ప్రాచీనమైనదని అయినదని శబ్దార్థ శతాబ్దముల పొడవున విద్వాంసులను ఆకర్షించు అనియు నేను భావించుచున్నాను అని చెప్పేసి తర్వాత అన్నాడు. అంతా తీర్మానమైనాక, దయానందుని చేతిలో ఓడిపోయినాక, పైన పేర్కొన్న వేదాది శాస్త్ర ప్రమాణముల బట్టి భారతీయ ఆచార్యులు విద్వాంసులు వచనములను బట్టి మరియు విదేశీ విద్వాంసుల అభిప్రాయములను బట్టి వేదము విశ్వమానవుల కళ్యాణము, సృష్టి ఆదిలో వెలసిన పరమేశ్వరోపదేశము జ్ఞానమని స్పష్టముగా విదితమగుచున్నది అని ఈ విధంగా మన ఋషులందరూ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి వేదాన్ని మనము కూడా నమ్మాలి. ఇంకా ఎన్నో నమ్మేటి ఉన్నాయి, కానీ కొన్ని మార్చి చదువుతాం. మళ్ళీ ఎక్కువ సమయం అవుతుంది. చూడైన సమయం ఎంత అయిందో, 1:10 ఇట్లా 1:10 అయిందా? కొంత చదువుదాంలే, అంత ఉంది. సృష్టి మొదలు ఎట్లా అయింది అని దాని గురించి మొట్టమొదట ఇదన్నీ వదిలేసినాంలే.
ప్రప్రథమమున అంతటా అంధకారం ఏర్పడి ఉండెను సృష్టిలో. అంటే చీకటి, మన్ను లేదు, మిన్ను లేదు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఏవీ లేవు. అనేక పరమాణువులు విచ్చలవిడిగా వ్యాపించి ఉండెను. పరమాణువులే వ్యాపించి ఉండినాయి. ప్రకృతికి అతీతమైన ఒకానొక దివ్యశక్తి, అదే ఓంకారముని మనం అంటాం. పరమాత్మ యొక్క ప్రేరణ వలన పరమాణువుల యందు గతి ఉత్పన్నమైనది. ఆ యొక్క పరమాణువుల యందు కదలికలు ఏర్పడినవి. గొప్ప ఒక ధ్వనితో, ఓంకారం అనే ధ్వనితో ఆ పరమాణువుల యందు గతి అనగా తిరగడం మొదలుపెట్టాయి. అంతలక్కలా ఉండేటువంటి పరమాణువులు పరమాత్మ ఎప్పుడు సంకల్పం చేసినాడో అవన్నీ తిరగడం మొదలుపెట్టాయి. తిరగడం తిరిగి పిదప పరమాణువుల కలయిక వల్ల గొప్ప అగ్నిపిండము రూపములో సూర్యుని ఉత్పత్తి జరిగినది. అన్ని తిరిగి అగ్నిపిండముగా గొప్ప సూర్యుడుగా తయారయ్యాడు. ఆ పరమాణువులతో అంతా ఒక చోట చేరి ఆ సూర్యుని తీవ్రగతి కారణమున దాని నుండి వేరైన అనేక చిన్న పెద్ద గోళములు దూరములుగా నిలిచి తమ కక్షలలో తిరుగును. అంటే ఆ చిన్న పిండములు తయారయ్యి ఈ యొక్క వేడికి, సూర్యుని యొక్క వేడికి పక్కకు వెళ్ళి తిరిగి చిన్నవిగా తయారైనాయి. అవే మనము చంద్రుడు, నక్షత్రాలు, ఇటువంటి గోళములు అంటున్నాం. అంటే వాటికి తమ ఏ దావల్లో తిరగాలో ఆ కచ్చల్లో మాత్రమే తిరగాలి, దాటిపోయేందుకు లేదు. దైవశక్తి ఆ విధంగా నిర్మించి పెట్టాడు. దాటిపోతే ఒకటి డ్యాష్ కొడితే గోవింద, సృష్టి గోవింద. ఎందుకంటే భగవంతుడు పిచ్చోడు కాదు, అనంతమైన జ్ఞానవంతుడు. కాబట్టి అట్లా లేకోకుండా అన్నీ తిరుగుతూ ఉన్నా కూడా ఆ విధంగా సృష్టి తయారవుతుంది. ఈ విధంగా తిరుగుచూ సూర్యుని చుట్టూ తిరగని ఆరంభించినవి. తిరుగుతూ ముందు తమ కక్షల్లో సూర్యుని చుట్టూ తిరగని ఆరంభించినాయి. ఈ విధంగా సౌర కుటుంబము సృష్టి జరిగింది. ఇట్టి సౌర కుటుంబములు తమ సూర్యుని కక్షలలో తిరుగుచుండు పిండములే సౌర కుటుంబములు అనేకములు గలవు, ఒక్కటి కాదు. సౌర కుటుంబములు సృష్టి జరిగింది. ఇట్టి సౌర కుటుంబములు అనేకములు గలవు. ఏలన పరమాణువుల కలయిక వలన అనేక సూర్యగోళములు గొప్ప అగ్నిపిండములు రూపములో ఉత్పన్నమైనవి. ప్రతి సౌర కుటుంబములో తమ సూర్యుని కక్షలలో తిరుగుచుండు పిండములే. అంటే ఒక్క సూర్యుడు కాదు, కోటానుకోట్ల సూర్యులు ఉండారు. కోటానుకోట్ల సూర్యులకు మళ్ళీ వాటికి ఉపగ్రహాలు, సూర్యుల వెలుగుతో జీవింపజేసేటువంటి ఆ యొక్క నక్షత్రాలు, ఆ గోళాలు, ఇవన్నీ కూడా సృష్టి ఎంత ఉన్నదో అంత కూడా మళ్ళీ ఒక భాగములోనే పరమాత్మ సృష్టించాడు. ఈ సృష్టి ఎంత గొప్పదో ఇక తెలుసుకోండి. అంతము లేనటువంటిది. ఒక్కొక్క దానికి మధ్యలో 100 కాంతి సంవత్సరాలు ఉన్నాయి. అనగా కాంతి ఇంతకుముందు చెప్పాము, సెకండుకు 1,96,000 ప్రసారం అవుతుంది. దాని లెక్కన సంవత్సరానికి ఎంత ప్రసారం అయితే అంత దూరము ఒక సంవత్సరం దాన్ని కాంతి సంవత్సరము అంటారు. ఈ గ్రహములు అనబడను. ఇవన్నీ సూర్యుని కక్షలో తిరుగుచుండు పిండములే గ్రహములు అనబడను. చంద్రుడు, పృథివీ, మంగళుడు మొదలగునవి మన సౌర కుటుంబపు గ్రహములే. పృథ్వీ ఉత్పన్నమైనది. అప్పుడు అది ఒక మండుచున్న అగ్నిగోళముగా నుండెను. తెగని రోకటి ధారల వలె వర్షము కురిసింది. వాటి వల్ల వేలాది సంవత్సరములు పిదప ఆ వర్షము బాగా కురుస్తూ ఉంటే 1000 సంవత్సరాలు, ఆ సంవత్సరం తదుపరి పిదప అది చల్లబడినది. ఆ భూమి అంటే నీళ్ళన్నీ కురిసి ఈ అగ్ని చల్లారి ఆ భూమి ప్రస్తులో సూర్యుడి నుంచి వచ్చినవి కదా, అగ్నితో మండుచున్నవి. ప్రాణులు బ్రతకడానికి, నివాసం చేయడానికి లేదు. అప్పుడు చల్లబడినది. అప్పుడు మొదట చల్లబడిన తర్వాత ఆ భూగోళం అంతా నీటితో నిండి అన్నమాట. అప్పుడు మొదట వనస్పతుల ఉత్పత్తి జరిగినది. ఆ తరువాత క్రమక్రమముగా జీవజంతుల యొక్కయు ఆ పిదప మానవుల యొక్కయు ఉత్పత్తి జరిగినది. ఈ విధంగా భగవంతుని సృష్టి జరిగినది అని మనము వీటి యొక్క అర్థం వల్ల మనము తెలుసుకోగలుగుతున్నాం. కాబట్టి ఇతర మతాల వాళ్ళు కూడా ఈ యొక్క సైన్స్ మార్గాన్ని తెలుసుకొని
అయితే వాళ్ళను వాళ్ళ మతాలలో ఒప్పుకోలే, నువ్వు పక్కన పోయినావు అనేది వాళ్ళను నిందించి అట్లా చేస్తున్నారు. ఈ యొక్క విధానం అంతా ఏ ఏ సూక్తాల్లో ఏ ఏ మంత్రాల్లో ఉన్నదని కూడా ఆమె చెప్పింది. ఎవరు శ్రీమతి వీలర్ విల్లెక్స్ వేదమును గూర్చి వక్కారించినది ఈ విధంగా సృష్టి సూక్తముల్లో ఉన్నాయి, పృథ్వీ సూక్తంలో ఉన్నాయి. ఇవి వాటిలో ప్రతిపాదించబడిన వైజ్ఞానిక తత్వములను చూచి పాశ్చాత్య వైజ్ఞానికులు విద్వాంసులు సైతము వైదిక ఋషులు ఆధునిక విజ్ఞానమును పూర్వమే ఎరిగియుండిరని, భారతదేశంలో మనకంటే ముందు వాళ్ళని తెలుసుకున్నారు, ఆశ్చర్యచకితులయ్యేదరు అని ఆమె చెప్పింది. ఇంతటితో ముగిస్తాము.